జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు. ఈ ఏప్రిల్ మాసంలో గోచర గ్రహస్థితులు గురు భగవానుడు మేషరాశిలో సంచారం, బుధుడు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి బుధుడు వక్రగమనంలోకి వెళ్తారు. 26వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగమనం అలానే కొనసాగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, కుంభరాశిలో ఉన్న కుజశనులు సంచారం అలానే సాగుతుంది. కుజుడు 23వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేసి 24 నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఆయన పాదం మోపుతున్నారు. శుక్ర భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 25వ తారీఖు నుంచి ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి ఆయన రాబోతున్నారు. సూర్యనారాయణమూర్తి మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఆయన 14వ తారీఖు నుంచి మీనరాశిలోంచి ఆయన ఉచ్చస్థానమైన మేషరాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ మాసము ఏప్రిల్ నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది. అయితే ఈ మాసంలో ఒక స్పెషల్ గ్రహస్థితి ఏంటంటే, ఈ మాసం 14వ తారీఖు నుంచి రారాజు అయిన సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి 14వ తారీఖు నుంచి రాబోతూ ఉన్నారు. ఆయన మేషరాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే ఉచ్చరాశి కాబట్టి అందరికీ కూడా ఏదో ఒక రకంగా కాన్ఫిడెన్స్ని ఇవ్వడము, ఏదో ఒక పనుల్లో ఇప్పుడు కరేజ్ లేకుండా ఏ పని అయితే అంటే ఆత్మస్థైర్యం కావచ్చు, ఒక పనులను ముందుకు సాగించే నిబద్ధత లేకుండా, నిబద్ధత అని కూడా కాదు, ఒక భయంతో వెనకంజ వేసే వాళ్ళందరికీ కూడా ఏ విషయాల్లో అయితే వెనకంజ వేస్తూ ఉన్నారో ఆ విషయాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించడానికి, ఆ విషయాల్లో పురోభివృద్ధికి సూర్యనారాయణమూర్తి మేషరాశిలో సంచారం అనేది 14వ తారీఖు తర్వాత నుంచి చోటు చేసుకుంటుంది. ఇక ఇంకొక రిలీఫ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ నెల 23వ తారీఖు వరకు కూడా కుంభంలో కుజ భగవానుడు సంచారం, కుజుడు శని కలయిక, వీళ్ళిద్దరి కలయిక కొంత సంఘర్షణలకు దారితీస్తుంది. మరి కొంత మీ జన్మజాతకం బాగా ఉంటే తప్పించి హర్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందరూ మనవాళ్లే అనిపిస్తారు, అందరూ పరాయిగానే అనిపిస్తారు. ఏది ఎలానో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేటు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయత్నంలో ముందుకు సాగకపోవడము, కానీ బాగా ఫైటింగ్ తోటి ఆ ప్రయత్నాలు నెరవేరినవి కూడా ఉన్నాయి. అలాగే గృహ ప్రయత్నాలకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, వాహనాన్ని కొనాలనుకున్న వాళ్ళకి, భూమి లేదా ఆస్తి కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకున్న వాళ్ళకి, లేదా కట్టే వాళ్ళకి, ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, ఒక మాటలో చెప్పాలంటే గడిచిన 2 నెలలు కూడా చాలా అంటే చాలా టెస్టింగ్ పీరియడ్, చాలా ఉద్దాన పతనాలు ఈ 2 నెలల్లోనే మీరు చూశారు అందరూ. అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళందరూ, మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, జనరల్గా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూశారు. మీరు ప్రాపర్టీ కాదు, ఒక వెహికల్ కొనాలనుకున్నా కూడా కొన్న తర్వాత ఒకవేళ మీ గ్రహబలం బాగా ఉండి కొన్నారే అనుకోండి, కొన్న తర్వాత అరే ఇప్పుడు ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నాయి, తీసిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవలే వస్తున్నాయి, ఏం మనశ్శాంతిగా లేదు అని అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా. ఒకవేళ కొనాలనుకుంటే కొనలేకపోవడం, కొనాలనుకొని కొనలేకపోతే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే ఈ 2 నెలల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవాళ్ళు. కొని ఉంటే కనుక అవి మీకు ఈ నెల 24 నుంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకునే వాళ్ళకి, కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, ఇల్లు లేదా స్థలము పొలము కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకున్న వాళ్ళకి, వాహనాలు కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకున్న వాళ్ళకి ఈ నెల 24 నుంచి కొంత ఊరట లభిస్తుంది. ప్రత్యేకించి ఇంజనీర్లకి చాలా మంచి శుభ సమయం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా, బిల్డింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇంజనీర్సే చేస్తారు కాబట్టి వాళ్ళకి మాసం 24 మొదటి నుంచి కాదండి, 24 నుంచి కొంత ఊరట మొదలవుతుంది. అమ్మయ్య కొంత తెప్పరిల్లుతున్నాం, తేరుకుంటున్నాం, మొత్తం ఇంకా అన్ని పనులన్నీ కూడా పుంజుకుంటాయి, వేగవంతం అవుతాయి అని అనుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఇక సూర్యనారాయణమూర్తి అయితే మీకు అందరికీ కూడా 14వ తారీఖు తర్వాత నుంచి చాలా సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి కొంత అక్కడి నుంచి
చక్కటి ఎనర్జీ బూస్టప్ అయిపోతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలుగుతాం అన్ని పనులు కూడా. ఒకళ్ళ సపోర్ట్ లేకుండా, ఒకళ్ళ సహాయ సహకారాలు లేకుండా మన పనులు మనం చేసుకోగలిగితే మనకి ఎవరికైనా అదే కదా కోరుకునేది. అలాంటిది ఈ మాసంలో తటస్థిస్తుంది ద్వాదశ రాశులు అందరికీ కూడా. అయితే ఏ విషయంలో ఆ విషయం అది తటస్థిస్తుందన్న విషయం మనం రాశుల వారీగా విడివిడిగా తెలుసుకున్నాం. ఓవరాల్గా అయితే స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉందని చెప్పాలి. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంటుంది. ఈ మాసం 20వ తారీఖు నుంచి మీ ఆలోచనల్లో చాలా సంఘర్షణ, కూర్చోలేకుండా, నించోలేకుండా, పడుకోనీయకుండా గత 2 నెలలుగా చాలా నలిగిపోతూ ఉన్నారు ఒక విషయంగా. దాంట్లోంచి ఈ నెల 20వ తారీఖు నుంచి కొంత ఊరట కలుగుతుంది, ప్రశాంతత వస్తుంది. 20వ తారీఖు నుంచి వాటిల్లోంచి కొంత బయటకు వస్తారు, ప్రశాంతంగానే ఉంటారు వాటి వల్ల ఇబ్బంది లేకుండా. ఈ మాసంలో కొంత మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ తల్లిగారి జన్మజాతకం బాగా ఉంటే కనుక మీకు 20వ తారీఖు వరకు ఉన్న టెన్షన్లు అధికమవుతాయి. మీ తల్లిగారికి హెల్త్ ప్రాబ్లం కాకపోతే మీకు ఉన్న టెన్షన్లు కొంచెం అధికమయ్యే అవకాశం ఉంది. కానీ ఏదైనా 20వ తారీఖు నుంచి వాటి నుంచి తొందరగా బయటపడిపోతారు. ఉద్యోగస్తులకి చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులందరికీ కూడా. ఇంకా వ్యాపారస్తులకి ఈ మాసం బాగా ఉంది. మీరు స్వతంత్ర వ్యాపారస్తులైనా, భాగస్వామి వ్యాపారస్తులైనా ఎవరైనా బాగుంది. ఈ నెల 14వ తారీఖు నుంచి ధనపరంగా మంచి అవకాశాలు చోటు చేసుకుంటున్నాయి. ధనపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కొంత మీకు ఫైనాన్షియల్ పరంగా ఊపిరి తీసుకునే పరిస్థితులు ఉంటాయి. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా రావాల్సి ఉంటే అలాంటివన్నీ, లేదా గవర్నమెంట్ నుంచి ఏదో ఒక రకమైన లబ్ధి, మీరు చేసే ఫీల్డ్లో గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉంటే అవి ఈ మాసం చాలా బాగా సాగుతాయి. గవర్నమెంట్లో ఉద్యోగస్తులకైతే ఇంకా బాగా ఉంది. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకైనా సరే, ఒకవేళ మీరు విద్యార్థినులు అయితే కనుక ఇంట్లో వాళ్ళకి ఆదాయపరంగా బాగా ఉంటుంది. అంటే మీ తల్లిగారికి, మీ తండ్రి గారికి కావచ్చు, ఎవరైతే వర్కింగ్గా మీ ఇంట్లో వాళ్ళకి ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది ఈ మాసము. మీరే కనుక ఆదాయంలో అంటే సంపాదించేవారైతే కనుక ఆదాయపరంగా మీకు బాగా ఉంటుంది. మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపు వస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. చేసిన శ్రమకి తగ్గ గుర్తింపు రావడం ప్రశాంతతనిస్తుంది. కొత్తగా గుర్తింపు అనే కాకుండా దానికి తగ్గట్టు వాళ్ళు కొంత అప్రిషియేట్ చేయడం, మిమ్మల్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో వచ్చిన డోకా ఏం లేదు, వ్యాపారంలో బాగా సాగుతుంది. కొన్ని మంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చోటు చేసుకుంటాయి. ఏదేమైనా ఈ నెల 20వ తారీఖు నుంచి మీకున్న చాలా కన్ఫ్యూజన్స్ నుంచి క్లారిటీ వస్తుంది. మీకు కొంత ఆధ్యాత్మికత వైపు మీకు తెలియకుండానే మీరు మగ్గు చూపి మీకు మీరు ప్రశాంతతని తెచ్చుకునే విధంగా ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితులు పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. చూశారు కదండి ఈ మాసం మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం చూద్దాం. కుజశనుల కలయిక ఆ సంఘర్షణ నుంచి ఈ నెల 24వ తారీఖు నుంచి బయటికి రాబోతూ ఉన్నాం మనం అందరం కూడా. అందువల్ల ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఒక రకంగా కుజశనుల కలయిక ఇబ్బంది పెట్టినా కూడా మనల్ని చాలా స్ట్రాంగ్ కూడా చేస్తాయి, మానసికంగా దృఢంగా చేస్తాయి. శారీరకంగా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు పెట్టినా దృఢంగా చేస్తారు. అంటే ఒక కషాయం ఇస్తే కానీ పసరమందు తిని అది చేదుగా ఉన్నా తింటేనే కదా వ్యాధి అంతా నయమయ్యేది. ఒక రకంగా ఆ జబ్బు నయమయ్యే ప్రక్రియలోనే మనం అందరం ఉన్నాము. కాకపోతే కొంచెం ఆ ప్రాసెస్ హార్డ్గా ఉంటుంది. అది ఇప్పుడు అందరం చూసాం కాబట్టి 24వ తారీఖు నుంచి రిలీఫ్ అవుతాం. కాబట్టి అసలు దీనికి మనం అంటే భగవంతుడు మనల్ని రిలీఫ్ చేస్తున్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయండి. మీ ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి. లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కావచ్చు, సహస్రనామావళి కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కావచ్చు, ఏదైనా చదువుకోండి. మీకు కుదిరితే కనుక వడపప్పు పానకం లక్ష్మీ నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టి తినండి. చాలామంది ఇళ్ళల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఉండదు. అలా లేదని మీరు బెంగపడవద్దు.
ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా, రామచంద్రమూర్తి పటం అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి ఫోటో లేని ఇల్లు ఎవరి ఇల్లు ఉండదు, విగ్రహం లేని ఇల్లు. వాళ్ళకి ఆ దేవతామూర్తులకే, ఎందుకంటే దశావతారాలన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవే కాబట్టి మీరు మళ్ళీ ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళల్లోనే లక్ష్మీ నరసింహస్వామిని వాళ్ళ అంశ కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని భావిస్తూ వాళ్ళకి ఇంకా పరిపూర్తి అంశ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ రామచంద్రమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ఎవరికైనా పర్వాలేదండి. పానకము వడపప్పు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా అందుతాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.